రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని త్వరలో పోతుంది అని బీజేపీ పార్టీ అసలే లేదు అని కేఏపాల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రజాశాంతి పార్టీ అనుకూలంగా సపోర్ట్ చేస్తుందన్నారు. ఎక్కడ చూసినా కొత్త సర్పంచులు రావాలి, పాలన మారాలి అంటున్నారు కేఏపాల్. 10 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే సర్పంచులకు 1 కోటి రూపాయల అభివృద్ధికై ఇస్తానని కేఏపాల్ చెప్పారు. ప్రధానంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం వ్యయమంటూ ఆయన పేర్కొన్నారు. ఎకరాల్లో చారిటీ ప్రజాశాంతి పార్టీ. ఉచిత వైద్యం కావాలా? ప్రజాశాంతి పార్టీ. మీరు నాతో ఉంటే, నేను మీతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు. అభివృద్ధి లేదా దరిద్రత మిమ్మల్ని వదలదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ గత 3 రోజులుగా పర్యటించాను. ఈరోజు సదాశివపేట, సంగారెడ్డి, రేపు ఉదయం నిజామాబాద్ 10 గంటలకు ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం. ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు. అందరూ రండి. సదాశివపేట పాల్స్ చారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు, మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరపుని పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి. మాతో లంచ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి. మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు, గెలిచిన 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ 100 రోజుల్లో గెలిచిన సర్పంచులకు, గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అంతా 78 సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా? లేదు. ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ డ్రామాలు ఆడుతున్నాయి. అసలు 70% ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు. 7,60,000 గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అంటే లేదు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. పాలన రావాలి, పాలన మారాలి. గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్దాం. అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ అసలే వద్దు, బీజేపీ లేదు, ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు 28ని నల్గొండలో. ఒకటి మాత్రం సత్యం, 1,00,000 కోట్ల అప్పు పెరిగింది తెలంగాణ ప్రజలకు. 1,00,000 కోట్లు లెక్కలు చూసుకోండి. అప్పు పెరిగింది, దరిద్రం పెరిగింది, ఆత్మహత్యలు పెరిగాయి, అవినీతి పెరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదు. ఏదో అప్పులు చేసి ఏదో ఇప్పినట్టు 20 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేసావా అంటారు. మరి 80 లక్షల సంగతి ఏంటి? ఒకవేళ మీరు నిజంగా 20 లక్షల మందికి చేసుంటే అది ఎవరికి తెలుసు? మీ బోర్డులో మేము చదువుతున్నాం. ఒక డిబేట్కి రమ్మనండి తమ్ముడు రేవంత్ రెడ్డిని, లైవ్ డిబేట్కి రమ్మనండి అన్ని ఛానల్లో. నన్ను అదరికి ఎలక్షన్ ముందు వచ్చాడు, నన్ను కలిశాడు, పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడదామన్నాడు. ఆయనకి నేను మద్దతు ఇచ్చాను. బాబు మోహన్ రాజీనామా చేయడానికి ఆయన వరంగల్లో ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడతాను టికెట్ ఇమ్మంటూ మేము ఇవ్వలేదు, మేము పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం, మోసపోయాం.
ప్రజలు మోసపోయారు. ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి, మేము అబద్ధాలు ఆడతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారని. గొల్లోని నమ్ముతుందా కషాయాన్ని నమ్ముతుందా? నేను గొల్లోని, నన్ను నమ్మరు, కషాయాన్ని నమ్ముతారు వీళ్ళని. ఇప్పుడు ఉన్నోళ్ళు, అప్పుడు కేసీఆర్ కేటీఆర్ నమ్మాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డిని నమ్ముతారు. ప్రజలు మోసపోతున్నారు. పోనీ ప్రజలకే నా బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే ప్రతి సర్పంచ్ 12,000 మంది ప్రజాశాంతి పార్టీ తరపునే పోటీ చేస్తారు. నేను డబ్బులు అడగట్లేదే. మీరు ఓట్లు మీకు వేసుకోండి. వాళ్ళు ఇచ్చిన 1000 రూపాయలు 2,000కి మోసపోకండి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు నిలండి. 10 రూపాయలు 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి. 10 రూపాయలు తీసుకోండి. సర్పంచ్లారా, నా కండువా కప్పుకోండి, నా ఫోటో పెట్టుకోండి. మీరు గెలుస్తారో లేదో చూడండి. ఆ 3 చేయండి. 10 రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి. సర్పంచ్లందరూ ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకోండి. మీ జిల్లాకు వచ్చినప్పుడు 33 జిల్లాలు వస్తున్నాను. 3 మీ ఓట్లు మీకు వేసుకోండి. అభివృద్ధి 100 రోజుల్లో ఎలా చేసి చూపిస్తానో మొదట 100 గ్రామాలకి చేసి చూపిస్తా. తత్మ అన్ని గ్రామాలకి 1 ఇయర్లో కంప్లీట్ చేసేస్తా. ఓన్లీ గెలిచిన సర్పంచులకు మాత్రమే ఎలాగ 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఇస్తాం మీ గ్రామాభివృద్ధికి. 30,000 మీకు జీతం ఎప్పుడు ఇస్తాం? సర్పంచుల మీటింగుల్లో నేను మాట్లాడతాను. అది ఇందాక ఒకరు క్వశ్చన్ అడిగారు, నేను వస్తుండగా, సార్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజమో అని నేను 2 వాచ్ చేశాను. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక. అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్, అన్ని సినిమాల్ని రికార్డు బ్రేక్ చేసి 1,500 కోట్లు సంపాదించింది. నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల 300 కోట్ల 500 కోట్ల లాభం. ఆ కుటుంబానికి, ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు వితంతులకు ప్రకటిస్తా. 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు, ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? నువ్వు 20 మూవీలు చేసావు, 20 సంవత్సరాలు. ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి, బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. అయితే రేవంత్ రెడ్డికి నా ప్రశ్నలు, నిజంగా నువ్వు పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తే మీ పోలీసులు లైన్ క్లియర్ చేసి ఆయన్ని థియేటర్కి ఎందుకు తీసుకెళ్లారు? నువ్వే అన్నావు కదా, నిన్న మీ వాళ్ళే అన్నారు కదా అసెంబ్లీలో, మా ప్రయారిటీ అల్లు అర్జున్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం అని. మరి పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి తీసుకెళ్లారు? క్వశ్చన్ నెంబర్ 1. పర్మిషన్ లేకపోతే ఎందుకు ఆయన వచ్చినప్పుడు రోడ్డు మీద అడ్డుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2. ఇంకా ఆయన ఫోర్స్ చేస్తే, నాకున్న బౌన్సర్లు ఒకవేళ ఫోర్స్ చేస్తుంటే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 3. ఇలాగ ప్రశ్న అడుక్కుపోతే రేవంత్ రెడ్డి ఆన్సర్లు ఉన్నాయా? మీరు ఎందుకు సినిమాకి హైక్ చేసి 1000 రూపాయల టికెట్ పర్మిషన్ ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. కొన్ని ప్రశ్నలు అడగను. రేపు సాయంత్రం 6 దీని గురించి మాట్లాడతా. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తా. ఎవరు సత్యం చెప్తున్నారు? ప్రజలు అంటాడు నాకు తెలియదు. మరి తిప్పొద్దు మధ్యలో ఎందుకు వదిలేసావు? మీ గ్రామాల్లో ఈ దొంగలు మాకొద్దు, ఈ కుటుంబ పాలన మాకొద్దు, ఈ కుల పాలన మాకొద్దు. మన బీసీల పాలన మనం 60% ఉన్నాం. మన ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం 90% ఉన్నాం. 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు దొరలు, వెలమలు. 3% ఉన్నోళ్ళు కమ్మోలు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు.
మనం 60% ఉన్న బీసీలు ఒకరివైనా ముఖ్యమంత్రి అయ్యామా? దానికి రెండే కారణాలు. రాజకీయ నాయకులు, ఈ కుల కుటుంబ పార్టీలు మిమ్మల్ని కానివ్వవు. రెండవ ప్రాబ్లం ఏంటంటే ఆర్ కృష్ణే లాంటి మంచి నాయకుడు కూడా మొదట టీడీపీ, తర్వాత వైసీపీ, ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలకు మేము బీసీలం బానిసలమా, భిక్షగాలమా అన్నాడు. ఇప్పుడు భిక్షగాడు అయిపోయాడు ఆర్ కృష్ణయ్య. అప్పుడు టీడీపీని అడుక్కొని ఎమ్మెల్సీ అయ్యాడు. వైసీపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు బీజేపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. అంటే బీసీలని, ఆర్ కృష్ణయ్య, మాదిగల్ని, మందకృష్ణ మాదిగ, మాలోల్ని, ఇప్పుడున్న నాయకులందరూ, అది మల్లురావు అవ్వచ్చు, భట్టి విక్రమార్క అవ్వచ్చు, అద్దంకి దయాకర్ అవ్వచ్చు, అమ్ముడుపోతున్నారు. ఉన్న పార్టీలన్నిటికీ భిక్షగాలు అయిపోతున్నారు, కులాలను తాకట్టు పెట్టేస్తున్నారు. అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింకి రాజ్యాధికారం రాకపోవడం ఎంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. దీనికి అంతం పెడదాం. ఇదే చివరి ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లతో, తర్వాత అన్ని వన్ నేషన్ వన్ పోల్స్తో ఈవీఎంల ఎలక్షన్ అవుతాయి. అంటే అర్థం చేసుకోండి, ఇంకా 50 సంవత్సరాలు దేశాన్ని బీజేపీయే ఏలుతుంది. కనుక మన సత్తా చూపించాలంటే ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ వద్దు, ఎందుకంటే కేసీఆర్ కూడా బీజేపీ తొత్తే. రేవంత్ రెడ్డి వద్దు, ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ విహెచ్పి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడే. మనమే మనకు ముద్దు, మన పాలన. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి అంటాడు ప్రజాపాలన. అది కాదు, అది రెడ్డిల పాలన. ప్రజాపాలన కాదు, బోర్డు ప్రజాపాలన. రియల్ది రెడ్ల పాలన. నెంబర్ 1 ఎవడు? రేవంత్ రెడ్డి. నెంబర్ 2 ఎవడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెంబర్ 3 ఎవడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేర్లు చదివితే అందరూ రెడ్లే. ఇక్కడున్న రెడ్డి, ఈయన పేరేంటి? జగ్గారెడ్డి. రెడ్లకి నిజంగా కుల బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద గౌరవం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరమని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి నల్గొండలో పిలుపునిచ్చాను. మీరు చూశారు. నిజంగా బీసీల పట్ల ఎవడో ఒక బీసీసీ పీస్ చీఫ్ని పెట్టి గౌడ్ అట అసలు ఇన్వెస్టిగేట్ చేయించాలి. యూత్ ఇంకా వీళ్ళని నమ్మితే దరిద్రులుగానే మిగిలిపోతారు. కేసీఆర్ని నమ్మాం, బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, అవినీతి తెలంగాణ, కుటుంబ తెలంగాణ, కుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నమ్మారు, నేను నమ్మాను, మోసపోయాం. ఇదే నా మెసేజ్. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. బాగుపడాలా ప్రజాశాంతి పార్టీ, అప్పులు తీరాలా